మింగా మెతుకులేదు గాని మీసాలకి సంపంగనూనని పాకిస్తాన్‌కి అందరికీ జనాలకు కావాల్సినటువంటి వసతులు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, పరిశ్రమలు లేవు. నానా చంకలో నాకుతోంది. సరే దానికి అణ్వస్త్రాలు ఉన్నాయా లేదా అంటే అమెరికా ఎక్కడ దాచిపెట్టారని, చైనా ఎక్కడ దాచిపెట్టారని, సౌదీ అరేబియా ఎక్కడ దాచిపెట్టారని ఇట్లాంటి చర్చ ఉంది. నిజంగా అణుబాంబు ఉంటే మొన్న సచ్చినా వదిలేది కాదు. తీసుకొచ్చి మన మీద ఏసి ఉండేదది. కాపోతే ఆళ్ళ దగ్గర లేదన్నటువంటిది కానీ ఉన్నట్టు బిల్డప్ చేసుకుంటుంటారు. అట్లాగే ఇప్పుడు అమెరికాతో సంబంధాల తర్వాత అమెరికన్ మీడియా, అంతర్జాతీయ మీడియా వీళ్ళ పట్ల పాజిటివ్‌గా స్పందిస్తుంటది. దాన్ని అడ్డు పెట్టుకొని ఖండాంతర క్షిపణులు తయారు చేసేసిందంట ఈ మధ్య మనతో యుద్ధం సందర్భంలో ఈ 4, 5 రోజులు. ఖండాంతర క్షిపణులు అంటే ఏంటి? వేరే ఖండంలో ఉన్నటువంటి దేశాలను కూడా టార్గెట్ చేయగలిగినటువంటి క్షిపణులంట. అలాంటివి తయారు చేసేసిందంట. అంత అద్భుతమైనటువంటి టాలెంట్ దానికి సొంతమైందట. 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలు ఛేదించగలిగేటువంటి సామర్థ్యం ఉంటుందన్నటువంటి సమాచారం అంటూ పాకిస్తాన్, చైనా సహాయంతో తమ ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించడంతో ఇట్లా జరిగిందంటూ ఫారిన్ అఫైర్స్ ద్వైమాసిక నివేదిక అమెరికా రిలీజ్ చేసిందంట. మరి అమెరికా వాడికి కళ్ళాడికి పోయినాయో తెలియదు. వాడికి లేకపోతే పాకిస్తాన్ ఇప్పుడు తమతో మిత్రదేశం కాబట్టి పాకిస్తాన్ గొప్పగా చిత్రీకరించేందుకు లేదా అంతర్జాతీయంగా అంత గొప్ప దేశంతో మేము సంబంధం పెట్టుకుంటున్నామని బిల్డప్ ఇచ్చేందుకు చేస్తున్నారేమో అర్థం కాదు. పాకిస్తాన్ వాడికి వేరే ఖండంలో ఎవరు శత్రువులు ఉన్నారు? అమెరికానా, రష్యానా? భారతదేశం తప్పించి ఆడు ఎవడికి శత్రువు లేదు. ఇంకోటి వాడు ఈ చేసుకుని ఏం చేసుకుంటాడు? ఆ క్షిపణులు తయారు చేసుకుని ఏదో డ్రామా నడుపుతున్నారు. ఓ అంతర్జాతీయ డ్రామా.